ఎందుకమ్మా మమ్మల్ని అట్లా చేస్తున్నావు? అవును అక్కకు ఛానల్ పెట్టించిన, నేనే పెట్టించిన అంటే వద్దు బిడ్డ పెట్టియొద్దు అక్కకు, వద్దు ఆడపిల్ల అక్క, ఆడపిల్ల అక్క అని ఎన్ని రోజులు బోన్లు వేసి ఉంచుతావు నువ్వు? అక్కని ముందు పోనీయవా? ఛానల్ పెట్టించింది నేను అక్కకు, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవ్వరు ఏమన్నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మనకు అన్నం పెట్టరు. బతడేమనే ఆశతోని మా నాన్న లేడు కదా, ఏదన్నా ఒక సమయంలో గుర్తొస్తాడు. ఉంటే బాగుండు, మేము చెప్పుకుందాం. ఈ రోజు తమ్ముని సపోర్ట్ ఎట్లుంటుంది అక్క మీకు? తమ్ముని సపోర్ట్ ఎట్లా అంటే, నాకు తమ్ముడైనా అన్నైనా తండ్రి, నాకు నాన్న లేడని బాధపడతా కదా, అట్లనే నా తమ్ముడు. నాకు తమ్ముడు ఎట్లా అంటే ఎంత సపోర్ట్ అంటే, తమ్ముడు అందరికీ దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ ఆ దేవుడు తమ్ముడు. మనం కనబడితే కూడా మన చుట్టాలు చూసి చూడనట్టు పోయేటోళ్ళు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరకు వచ్చి మరీ సెకండ్ ఇచ్చి మాట్లాడుతున్నారు. చాలా కలిగినోళ్ళ కలికి మేడా, మేడకెదుటే మురికివాడా, కారులోన దొరల హోరు, కాలె కడుపుతో తిరుగునొకరు, చూడవే పేదలగా కలిపోరు, ఇదేనా దేశం మారిన తీరు, రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? ఈ పాట పాడిన సింగర్ని ఇంటర్వ్యూ చేసే ముందు సాంగ్ పాడేటోని. సో ఈరోజు మాత్రం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే పట్టుకరాలేను, మేమే వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అక్క అయితే చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే, ఎక్కడ చూసినా కానీ అగ్రికల్చర్ రాజేశ్వరి అక్క అయితే కనిపిస్తూ ఉన్నది. సో అక్క వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి డైరెక్ట్గా స్టూడియోకి పిలవకుండా ఇంటికి వచ్చి ఈడ పరిస్థితి ఏంది అనేది మీకు అందరికీ చూపిద్దాం, మాట్లాడిపిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. సో లేట్ ఎందుకు, అక్క వాళ్ళని పరిచయం చేసుకుందాం, అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మ. నమస్తే. అందరు బాగున్నారా? బాగున్నాం. ఎట్లా ఉంది లైఫ్? ఇక లైఫ్ అంటే లైఫ్ ఇట్లనే ఉంది. లైఫ్ ఏం మారతలేదు. మా లైఫ్ ఎప్పుడు మారుతుందో, మేము ఎప్పుడు బాగుపడతామో కూడా మాకేం తెలుస్తలేదు. మేము ఎంత కష్టం చేసినా ఇట్నే ఉంటున్నాం. అంటే ఇట్లనే ఉంటున్నారు. కాకపోతే మీకు అక్క సపోర్ట్గా, అన్న సపోర్ట్గా ఒక ఛానల్ పెట్టినారు కదా యూట్యూబ్లో, రాజేశ్వరి అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినారు. అందులో చాలా వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీడియోస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఈ వీడియోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? 6 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది అంతే. అంతకన్నా ముందైతే మస్తు బాధలు పడ్డాం. ఇప్పటికి కూడా పడుతున్నాం. మేము 6 నెలలు మాత్రమే ఛానల్ పెట్టి. ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపించిందంటే, ఇక్కడ హేమలత అక్క అని, సంతోష్ అక్క అని ఉన్నారు మా ఊర్లోనే. ఆ అక్క వాళ్ళని చూసి ఛానల్ పెట్టాలని నాకు అనిపించలేదు, తమ్మునికి అనిపించింది. తమ్ముడు ఛానల్ పెట్టి కొద్ది రోజుల దాకా పిల్లలతోటే వీడియోస్ చేసినాం. చాలా రోజుల దాకా నేను కనిపించలే. అసలు నాకు ఫోటో దిగడానికే ఇష్టం లేదు. అట్లాంటిది తమ్ముడు నువ్వెందుకు భయపడతావు, ఆడపిల్లలు తీస్తలేరా, అక్కలు తీస్తలేరా, నువ్వెందుకు తీయాలని చెప్పి తమ్ముడు ఛానల్ క్రియేట్ చేయించి పిల్లల్ని తీసినాం. చాలా రోజుల దాకా ధైర్యం చెప్తే నాకు ఆ ధైర్యం సరిపోలేదు. ఇంకా బెదిరించి కూడా చెప్పిండు. అమ్మకు తెలియకుండా ఒక 1-2 నెలలు దాచుకొని మరీ వీడియోస్ చేసినాం. అంటే అమ్మకు తెలియకుండా అంటే అమ్మేమన్నా అంటది? అమ్మ కొంచెం వీడియోస్ అట్లా అంటే దిగనియదనమాట. ఆడపిల్లలు కొంచెం పద్ధతిగా పెరగాలన్నట్టుగా వీడియోస్, ఫొటోస్ ఇలాంటివి అన్ని ఇష్టం ఉండదు అమ్మకి అని అమ్మకు తెలియకుండా స్టార్ట్ చేసినాం. అవి నెల తిరగక ముందుకే వైరల్ అయినాయి వీడియోస్. ఇక అమ్మ సడన్గా అమ్మ చూసింది, తర్వాత తెలిసిపోయింది. కానీ తమ్ముడే పెట్టించింది ఛానల్. తమ్మిన ధైర్యంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు 1,50,000 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ మీరు పెట్టినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అప్పుడు? ఒక రోజుకు 11 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒక్కటే వీడియో. ఫస్ట్ పిల్లలు ఇట్లా గ్రేడింగ్ చేస్తున్నారు కాయలు, మేము నిమ్మకాయలు తెంపుతాం, నిమ్మ తోటలు పడతాం అనమాట. ఆ పని చేసే వీడియోలో పెట్టినాం.
ఆ ఒక్క వీడియో తోటి మంచిగా 11,000 వ్యూస్ పోయింది. 11 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా తమ్ముడు చేద్దాం అని చెప్పి పిల్లలతోటే చేసినాము ఒక 15 రోజుల దాకా. తర్వాత నువ్వు ఉండక్క ఆడపిల్ల చేస్తే కొంచెం మనం లేనోళ్ళం పేదోళ్ళం నలుగురు చూస్తారు అని చెప్పి నన్ను ముందుకు పట్టుకొచ్చిండు. ఇంకా నేను ఇప్పుడు నడుపుతున్నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్. అంతా తమ్ముడే చూసుకుంటాడు. ఒక మాట్లాడడం వరకే నేను హాయ్ ఫ్రెండ్స్ అని నేను ఏదో ఒకటి మేము చేసేది చెప్తా అంతే. ఎడిటింగ్ అప్లోడ్ చేసుడు ప్రతి ఒక్కటి తమ్ముడే. అంటే మీరు వీడియో చేసిన తర్వాత అమ్మకి తెలియదని చెప్పారు కదా, అమ్మకి తెలిసిన తర్వాత అమ్మ రియాక్షన్ ఎట్లా ఉంది అసలు? అవసరం ఆడపిల్లకు వద్దు, ఆడపిల్లలు ఇట్లా వీడియోలు ఇట్లా తీస్తే మంచిది కాదు. మనోళ్ళ దాంట్లో అంటే కొంచెం ఆడపిల్లలు అంటే పద్ధతి ఉండాలి, కెమెరాలు వీడియోలు ఇట్లాంటివి నచ్చవు, వద్దు అందరు ఎక్కిరిస్తారు వద్దని చెప్పింది. తమ్ముడు నాకు తెలియదు ఏమి, తమ్ముడిని అడుగు అని చెప్పిన నేను. ఇక తమ్ముడు అమ్మకి సమాధానం చెప్పిండు, అమ్మ ఊకున్నది. ఇంక ఇప్పుడైతే ఏమంటలేదు అమ్మ. ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు అక్క చెప్పింది కదా, మీ లోపలే ఉన్నది వేరే ఆన్సర్ వస్తుంది కాబట్టి అదేందో ఒకసారి మనోళ్ళ కోసం. ఎందుకు వద్దన్నా అంటే మా కులం జంగాలం. అయితే మా దాంట్లో ఏమంటారు అంటే ఒక ఆడపిల్ల వీడియోలు తీయడము, పాటలు పాడడం, ఇది చేయడము అది చేయడము అవసరమా? పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా బతకాలి. ఎవరితోనన్నా ఇట్లా ఏడన్నా ఎవరన్నా కలిసినా మాట్లాడినా తప్పులు పడతారు మా దాంట్లో. అందుకని నేను నా పిల్లల ఏం చేయనీయకపోతుంటి, బయట కూడా తిరగనీయకపోతుంటి, బయట కూడా ఎవరితోనన్నా మాట్లాడుతున్నా గట్నే స్కూల్ పోయి తొందరగా రావాలా ఇంటికని భయం చెప్పి తోలుతుంటి. ఫ్రెండ్లతో కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ అని ఇంటికి వచ్చినా కానీ ఒక అమ్మాయి వచ్చినా కానీ అట్లా రానియొద్దమ్మా, వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు, మన ఇంటికి వచ్చి ఇక్కడనే ఉంటే సాయంత్రం దాకా నా బిడ్డ ఏమైపోయిందని బాధపడతారు అని బెదిరించేది. అయితే నేను ఒక రోజు ఏం చేసిన అంటే సెల్లు చూస్తుంటే ఇలా వీడియోలు వస్తున్నాయి, నా మనవడు నా బిడ్డ నా కొడుకు అవి వీడియోలు వస్తుంటే చూసిన, ఏంద్రా మీరు సెల్లులో కనబడుతురు ఏంది అని అడిగితే నా కొడుకు అన్నాడుగా, ఏ సెల్లులో మస్తుగా వస్తాయమ్మా ఈ యూట్యూబ్ ఏంటియో ఈ ఇన్స్టాగ్రాము అది ఇది అని చెప్పిండు. ఇంకేమో చెప్పిండు నాకు గుర్తొస్తలేదు. టిక్ టాక్ అమ్మ అన్నాడు, టిక్ టాక్ అన్నాడు. అనగానే సరే అనుకున్నా, ఏమలాటవి వస్తున్నాయి, సంతోషం వస్తున్నాయి, మావి కూడా అట్నే పోతుంది. అప్పటి వరకు నీకు తెలుసా? తెలియదు, ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ ఈమె ఏమలాటమ్మ సంతోషమ్మ అని నా బిడ్డ చూపిస్తారు అప్పుడప్పుడు. వీళ్ళు ఎందుకు వస్తారు అంటే వీళ్ళు ఛానల్ పెట్టుకురమ్మా అని చెప్పింది. మరి వాళ్ళతో పాటుగా మీ కూడా వస్తున్నాయి కదా అంటే నా కొడుకు ఏం చేసిండు, మేము కూడా ఛానల్ పెట్టుకున్నాం అన్నాడు. ఛానల్ పెట్టుకురా మీరు, ఇదేనా మీరు చేసే పద్ధతి? ఏ యూట్యూబ్ పెట్టిర్రు, ఏంది మీ కథ, ఏంది మీ చేతలు, మీరు ఈ యూట్యూబ్ అంటే ఏంది మీకు ఎరికేనా అసలు? ఎందుకు చేస్తుర్రా మీరు యూట్యూబ్ అని నా పిల్లలు బెదిరించిన. నేను బెదిరింగానే ఆ కొడుకు కోపం చేసిండు నా మీద. మమ్మల్ని బజార్ మీద కనబడ్డా కోపమే చేస్తావు, ఫోన్ చేసి ఇంటికి పోయినాక పట్ట పడతావు, మేము దుకాణంలో పోయినా పోనీయవు, మమ్మల్ని ఎదగనియవా అమ్మాయిగా? మేము పోవద్దా? నీలాగానే ఉండాలనా? నువ్వు మమ్మల్ని కూడా గానే ఉంచుతావా? ఎందుకమ్మా మమ్మల్ని అట్లా చేస్తున్నావు? అవును అక్కకు ఛానల్ పెట్టించిన, నేనే పెట్టించిన అంటే వద్దు బిడ్డ పెట్టియొద్దు, అక్కకు వద్దు, ఆడపిల్ల అక్క, నా దాంట్లో అన్ని తప్పులు ఉంటాయి, వద్దు. ఆడపిల్ల అక్క అని ఎన్ని రోజులు బోన్లు వేసి ఉంచుతావు నువ్వు? అక్కని ముందు పోనీయవా? ఛానల్ పెట్టించింది నేను అక్కకు, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవ్వరు ఏమన్నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మనకు అన్నం పెట్టరు. మనం చేసే పని ఏదో మనం చేసుకోవాలి. యూట్యూబ్ అంటే దొంగతనం చేస్తున్నాం, మనం ఏమన్నా మనం వీడియో చేస్తున్నాం, వీడియో పోతుంది. సక్సెస్ అయితే మనకేమన్నా వస్తాయి, లేకపోతే రావు. కానీ మమ్మల్ని అయితే నువ్వు ఎదగని అమ్మ మాకు అడ్డం రాకన్నాడు నా కొడుకు. ఆ మాట అనగానే మీకు ఏమనిపించింది? నాకు పిల్లగాడు ఇట్లా అంటుండేంది అని 2 రోజులు బాధపడ్డా. 2 రోజులు బాధపడ్డ తర్వాత నా బిడ్డకు మంచిగా లైకులు వస్తున్నాయి, మంచిగా జనం పెరుగుతురు, అందరు ఫోన్లు చేసి మాట్లాడుతురు, రాజేశ్వరి ఆయరా బాయిరా అది ఇది అంటారు. ఇవన్నీ అంటుంటే కొంచెం సంతోషం అనిపించింది నాకు. నా బిడ్డ ప్రపంచానికి తెలిసిపోతుంది, ప్రపంచంలో ఎదిగిపోతుంది నా బిడ్డ అని. మా కుటుంబంలో మేము ఒక్కరమే తమ్ముడు, మాకు ఎవరు లేరు, మేము చిన్నప్పటి నుంచి మాకు ఎవరు లేరు.
మాకు ఉన్నదంటే నా పిల్లలకు ఉన్నదంటే నా భర్త చనిపోయిండు. నా భర్త అంటే ఎట్లా చనిపోయిండు? క్యాన్సర్ వచ్చింది నా భర్తకు. నా భర్త క్యాన్సర్ వచ్చి ఇక్కడ గొంతులో ఇంతలా గడ్డ అయింది. అంటే ఆపరేషన్ చేస్తారు కదా? ఆపరేషన్ చేయించిన కోటిలో ఈఎన్టీ హాస్పిటల్ ఉంది కానీ ఆయన చేపించిన అక్కడ చేపించినాక కూడా క్యాన్సర్ అని వచ్చింది. మస్తు డబ్బులు ఖర్చు పెట్టుకొని చూయించిన. 6 నెలలు సేవ కూడా చేసినాం, అన్ని తీసేసినాం. ఆయన చేసుకోనేంత ఓపికలున్నా మేమంతా చేసినాం. నా కొడుకు, నేను, నా బిడ్డ, నా కోడలు కూడా చేసింది. 7 నెలల కడుపు వేసుకొని కూడా నా కోడలు కూడా చేసింది. మా ఆయనకు చేసినా బతకలేను ఆయన. మా ఆయన బతుకుతాడేమనే ఆశతోని అంటే డబ్బులు పెట్టే చేపించారు అమ్మ సర్జరీ కూడా? ఒక్కదానే నేను, ఎవరు లేరు హాస్పిటల్లో. వస్తురు, చుట్టాలు పోతురు. నా కొడుకు ఒక్కడు, ఇంటికాడ ఎవరు లేరు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఎప్పటికందరు? పెళ్ళి చిన్న బుజ్జిది కాలే ఇంకా. ఆయన అడ్డంపడ్డప్పుడు నా కొడుకు చిన్నోడు. మా ఆయనను వేసుకొని నేను ఒక్కదాని ఇంటి హాస్పిటల్లో 1 నెల రోజులున్నా. 1 నెల రోజులు ఆపరేషన్ చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చినాక రోజంత ఇంతలా గడ్డలు ఇక్కడ 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 అంతా ఉడుతున్నాయి. మీ ఆయనకు తక్కువ కాదు అని చెప్పారు. నేను ఆయనతో చెప్పలేదు నీ క్యాన్సర్ వచ్చిందని. ఏదో మాయ చేసి తీసుకొని వచ్చిన నా భర్తని తీసుకొని వచ్చి చేసుకొని మా ఆయన ఎట్లా చచ్చిపోతాడు ఈ బతకడని నాకు అనిపించింది. నా పిల్లలకు కూడా చెప్పిన. అంటే సర్జరీ చేయించినాక ఎన్ని రోజులకు చనిపోయిందమ్మా? 6 నెలలకు చచ్చిపోయాడు. 6 నెలల వరకు 6 నెలలు బతికిండు. 6 నెలలు బతికిండు అంటే రోజు 1000-2000 రూపాయల మందులు పెట్టించిన. మా తమ్ముడు ఉండే, మా బాబాయ్ కొడుకు, ఆయనతోని ఆర్ఎంపీ డాక్టర్తోని పెట్టించి సూదులు మందులు అన్ని గ్లూకోజులు పెట్టించిన. పాలు 6 నెలలు రోజు 2 లీటర్ల పాలు పోసి సాధిన నా భర్తని. 6 నెలల వరకు మనకు పాలు లేవు, కొనుక్కొచ్చి సాధిన పాలే తాగేది, పోసేది మేము అంతే తాగేది. ఇక చచ్చిపోతాడని మా చిన్న బుజ్జి పెళ్లి చేసేసిన. ఇక సంబంధం తీసుకొచ్చి అంటే ఇప్పుడు ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయి కానీ రాజేశ్వరి అక్క మాత్రం ఎందుకు ఇక్కడ? రాజేశ్వరి అక్క ఇక ఆమె పెళ్లి చేసేసిన. ఆమె పెళ్లి అయినాక 12 రోజులకు మా ఆయన జరిగిపోయింది. ఇక పెళ్ళైనాక 12 రోజులకే చచ్చిపోయాడు. నా బిడ్డ అటు పోయింది, ఇటు వచ్చింది. కథ ఇక పోలే. మా ఆయన చచ్చిపోతాడు, మా నాయన చచ్చిపోతాడు, నేను రాను. మా నాయన కానే ఉంటా. మా ఆయన చచ్చిపోతాడని ఇక అర్థమైపోయింది ఆమె కూడా. ఇక మా నాన్న పోతాడని ఇక్కడనే ఉండిపోయినాక ఇక 12 రోజులకు చచ్చిపోయిండు. ఇక తీసేసిన. నేను ఒక్కదానే చేయించుకుంటా హాస్పిటల్ అన్నీ చూపించుకొచ్చిన. మా బావల కొడుకులు కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ వస్తురు, హాస్పిటల్ కాడ చూస్తురు, పోతురు. కానీ హాస్పిటల్ ఉండు మాత్రం మీరు ఒక్కదానే ఉన్నా. నా కొడుకు వస్తానికి ఇది ఒకటే ఇల్లు మాకు. భార్య, అక్క చెల్లెండ్లు, పెళ్ళైన పిల్ల కొత్తగా, ఆమె ఇంత సొమ్ము అదో ఇదో ఉంది. ఉన్న ఒక్క మగ ఆయన అటు వస్తే ఎట్లుంటా. ఇక రాలేదు నా కొడుకు కూడా. నేను ఒకదానే చేయించుకొని వచ్చినాక ఆయన పోయిండు. ఇక రాజేశ్వరి గతం చెప్పాలంటే రాజేశ్వరికి 14 ఏళ్ళకే పెళ్లి చేసిన. 14 ఏళ్ళకి ఎందుకు పెళ్లి చేసిరా? ఎందుకు పెళ్లి చేసిన రాజేశ్వరికి అంటే మా భర్త బాగా తాగేది, మస్తు తాగేది. తాగేం పట్టించుకోపోయేది, మమ్మల్ని పని చేయకపోయేది. ఒకవేళ చేసుకున్నా తన కష్టం తనకే సరిపోకపోయేది. ఇక నేను నిమ్మ తోటలు పట్టుకొని, మామిడి తోటలు పట్టుకొని, మామిడికాయ తోటలు, బత్తాయికాయ తోటలు, అదొక వ్యాపారం అటో ఇటో నేను నేర్చుకొని అవి చేసుకొని నా పిల్లలు నాకు సపోర్ట్గా ఉండి కాయలు పండ్లు అయ్యో తెంపుకుంటూ అమ్ముకుంటూ వచ్చేది. వచ్చినాక ఏం చేసిన అంటే మా పెద్ద బుజ్జికి సంబంధం తీసుకొచ్చాడు మా నాయన. ఆమె అదే చదివింది. ఆమెంత పెద్దదేం కాదు, ఇప్పుడు వస్తుంది. ఆమెంత పెద్దదేం కాదు. అయితే తీసుకొచ్చి ఆమె సంబంధం ఖాయం చేసిండు. ఈమెను కూడా తమ్మునికి బిడ్డ అడిగిండు. ఎవరికి? మా రాజేశ్వరిని. మీ సొంత తమ్ముని? నా సొంతం తమ్మునికి ఇచ్చిన. నేను అంటే తమ్మునికి అట్లా ఇయ్యరు కదా మన దగ్గర. ఇయ్యరు కానీ నాకు పరిస్థితి మంచిగా లేదు కానీ ఆయన ఇక్కడ చేసుకుంటారు తమ్ముడు, మా దిక్కు చేసుకుంటారు కానీ చేసుకుంటారు కానీ ఇయ్యకూడదు, అసలు ఇయ్యదు. కానీ ఇక నా భర్త చూస్తే అట్లుండు, ఆలోచించిన. నా భర్త అట్లా, నా కొడుకు గింతుండు. ఇక నా తమ్మునికి ఇస్తే నా తమ్ముడు నాకు గంజి పోసిన కొడుకు లెక్క ఉంటాడని నా ఇంట్లో నాకు ఏదో సపోర్ట్ లాగా నా తమ్ముడు నాకు ఉంటాడు.
నేనేమన్నా కానీ పడతాడు. ఒకవేళ అట్నే అక్కనే పెద్దదానిగా పిల్లనిచ్చినంత మాత్రాన అయితే నా అధికారం అయితే పోదు కదా, నా తమ్ముడు నాతో ఉంటాడు అని ఆశపడ్డా. నా భర్త తాగుపోతాడు, నా కొడుకు చిన్నోడు, నా తమ్మునికి ఇస్తా, నా తమ్ముడు నన్ను ఆగం చేస్తాడా అనుకొని ఇచ్చిన 3 రోజుల నుంచి స్టార్ట్ గొడవలు. పెళ్ళైన 3 రోజుల నుంచి స్టార్ట్ రాజేశ్వరి భర్తకు. అంటే గొడవలు ఎందుకు వచ్చినాయి అక్క మీకు ఇద్దరికి? వడ్రాలే తమ్ముడు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నది కూడా మీరు వేరే వాళ్ళని కాదక్క, మీ సొంత మేనమామనే కాబట్టి, మీ అమ్మ వాళ్ళ తమ్ముడే కాబట్టి మంచిగా చూసుకోవాలి. అంటే గొడవలు అనేవి ఎందుకు వచ్చినాయి అసలు? ఇక ఆయన ఏం పని చేయకపోతుండే, నేనే పని చేస్తుంటే. అమ్మమ్మ వాళ్ళు కూడా మా లెక్కనే తోటలు పట్టేటోళ్ళు, కౌలుకి తీసుకొని పని చేసేటోళ్ళు. ఆ పని చేసేటప్పుడు కూడా నేను అమ్మమ్మ తాత మేమే పని చేసేటోళ్ళం, కానీ ఆయన పని చేయకపోయేది మావయ్య. ఇంకా ఇంట్లోనే వండుకొని ఉండేది. నేను 3 పిల్లలు కన్నదాకా నేనే కష్టపడ్డా. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆడపిల్లలు పుట్టిరంటే వదిలేసిన వాళ్ళని చూసినాం, అంటే దూరం ఉంచేటోళ్ళని చూసినాం, సరిగ్గా చూసుకోకపోవడం, కొట్టడం అట్లా చేసుడు చూసినాం. కానీ నీకు 3 మగపిల్లలే కదా, అయినప్పటికి కూడా ఎందుకంత దూరం పెట్టడానికి? పిల్లల్ని కూడా కొడతాడు తమ్ముడు. పిల్లల్ని 3 నెలల పిల్లగాని కూడా ఇట్లా రెట్ట పట్టి కొట్టేది, ఏడవద్దని. సైకో అని అనొచ్చు మా మామయ్యని. అంటే అప్పుడు మీ అమ్మమ్మ గాని మీ తాత గాని? అమ్మమ్మ నన్ను ఇద్దరిని కొడుతుండే. వాళ్ళని కూడా కొడతాడు తమ్ముడా, మస్తు. తమ్ముడు మా అమ్మని కొడతాడు, మా నాయనని కొడతాడు. ఇప్పటికైనా మా నాయనని కొడతా అని పోతాడు. మా అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మని కూడా కొట్టేది. మా కళ్ళమ్మ కూడా మా అమ్మమ్మ చనిపోతుంది 4-5 రోజులు అనగా కూడా కొట్టిండు. అమ్మమ్మ చనిపోయింది ఇప్పుడు. కానీ ఆడ సైకోనా తెలియదు, ఆయనకి తెలివి ఉందా తెలియదు, ఆయనకి లేదా. పెళ్లి కాకతోళ్ళకి మంచిగా ఉన్నాడు, పెళ్ళైనాక ఇట్లా మారిపోయినాడు. పెళ్ళైనాక ఏమైంది దీనికి? అంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు నాన్న చనిపోక ముందే మీరు ఇక్కడికి వచ్చేసిరా? ఇప్పుడు మా చిన్న బాబు అంటే చనిపోయిన తర్వాత వచ్చిరా మరి మీ నాన్న వాళ్ళు గాని మీ తమ్ముడు? చనిపోయినప్పుడు వచ్చిర్రు అయ్యా. చనిపోయినప్పుడు మా నాన్న ఒక్కడు వచ్చిండు, మా బాబాయిలు వచ్చిర్రు. ఇక అదే లాస్ట్. ఇక రానియలేదు మా నాన్న. మా ఆయన రాలే, తమ్ముడు రాలేడు అసలు. మా తమ్ముడు రాలే. అంటే నీ దిక్కేం కాకపోయినా గానీ అక్క వాళ్ళ భర్త సొంత బావ కదా. ఇటు బావ, ఇటు పిల్లనిచ్చిన మామ. నన్ను కూడా మేనగోడలు వరుసనే ఇచ్చిర్రు మా ఆయనకు. మా ఆయనని మామానే అనేది ఆయన కూడా. ఇటు పిల్లనిచ్చిన మామ, అటు అక్క భర్త. 2 వైపుల నష్టమైన 2 వైపులైనా ఆదుకోవాలి మమ్మల్ని. ఆయన రాలేదు. దినాల దాకా కూడా నాతోని ఈ మాట కూడా మాట్లాడలేదు, మొత్తమే మాట్లాడలేదు. చచ్చిపోయినాక దగ్గరికి రాలేదు. ఏడవకమ్మ అని కూడా మీ నాన్న కూడా నన్ను ఏం అనలేదు. ఎవ్వరు కూడా నన్ను ఊకుంచిన వాళ్ళు లేరు మా వాళ్ళు. అంటే తర్వాత మీకు ఏదైనా బాగా బాధ అనిపించినప్పుడు, అరే మా నాన్న నాతో మాట్లాడితే నేను ముచ్చట చెప్పుకుంటున్నా, బరువు దిగుతుండని ఎప్పుడన్నా అనిపించిందిలే, కానీ నా బరువు ఎప్పుడేం దిగలే, అట్లానే ఉంది. మా నాన్న లేడు కదా, ఏదన్నా ఒక సమయంలో గుర్తొస్తాడు. ఉంటే బాగుండు, మేము చెప్పుకుందాం ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానా అని చెప్పుకుంది. నేను లేకపోయి అనిపిస్తుంది. అదే అమ్మ నన్ను ఇవ్వడం వల్ల అమ్మ వాళ్ళ నాన్నకు దూరం అయిందని నేను ఊకే బాధపడతా. ఇప్పుడు ఇలా నాన్న చనిపోయిండు చెప్పుకుంటే నా బాధ పోయేదేమో అని ఆమె బాధపడి ఏడుస్తుంది. మా నాన్న బతికున్నా నా బాధ చెప్పుకోలేనంత పరిస్థితులు ఉన్నా నేను. నా వల్ల దూరం అంటే నా బిడ్డనిచ్చి మరి నేను దూరం అయినా. నా బిడ్డనిచ్చి మరి నా బిడ్డ కోసం నేను కొట్లాడడం, కొడుకు కోసం మా నాయన కొట్లా. మా అమ్మని కొట్టిర్రు, తిట్టిర్రు, నాన్న మాటలు అన్నారు. నా వల్ల మా నాన్న కూడా కొట్టిండు. నా ఆయన కొడుకు కోసానికి నీ బిడ్డ గొడవ పెట్టుకొని వచ్చి ఇంటి దగ్గర ఉంటే నీ బిడ్డను తీసుకొచ్చి నా కొడుకు దోలలేదని నన్ను దొరికించుకొని కొడితే ఎగిరి అవతల పడ్డా నేను. అట్లా కొట్టిండు నన్ను కొడుకు కోసం. నీ కొడుకు కోసం నన్ను కొట్టినావు కదా అని నా కడుపులో బాధ. మా నాన్న ఉంది, నువ్వు కూడా బిడ్డవే కదమ్మా. బిడ్డనే కానీ మా నాన్న కొడుకులు అంటే ప్రేమ ఎక్కువ. మా నాన్న కొడుకులు కావాలి, కానీ మా నాన్నకి ఏ కొడుకు కూడా బుక్కడు పెడతాడు ఇప్పుడు. అంటే మీకు పోవాలి, మా నాన్నతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ ఆయన అన్న మాటలు, ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన చేసిన చేతలు, మా నాయన నన్ను నువ్వు కొడుకు అయి పుట్టాలి నాకు అనే కోరికే ఉండే నాకు. నువ్వు కొడుకు అయితే బాగుండు, నాకు కుడి భుజంగా ఉండేదానివి, నువ్వు బాగా నాకు బలం ఇచ్చేదానివి అనే కోరికలు ఉన్నాయి మా నాయనకు. మా నాన్న అట్లా అనేది నన్ను. కానీ నా బిడ్డనిచ్చినాక కొడుకుగా కావాలన్న కోరికలు చచ్చిపోయినాయి మా నాన్నకు. మా నాన్న నన్ను ఇలాగ మెచ్చుకుంటున్నానే ప్రేమ నాలోనూ చచ్చిపోయింది.
ఏది కూడా లేదు. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా అందరు నీ పిల్లలే నాకు తండ్రి అయినా నా పిల్లలే, తల్లి అయినా నా పిల్లలే, అన్నదమ్ములైనా నా పిల్లలే, అక్క చెల్లెళ్ళైనా నా పిల్లలే. నాకు మేము కూడా అమ్మని అదే విధంగా చూసుకుంటాం. ఇప్పుడు అమ్మకు కూడా ఎవరు లేరని కాదు, మేము ఉన్నాం. అందరికి బదులు నీ కుటుంబం మొత్తం కలిపితే మేము చాలు నీకు. అమ్మకి అమ్మ అయినా మాకు నాన్న లేనందుకు అమ్మనే ధైర్యంగా సాధింది మమ్మల్ని. ఒక తండ్రినిచ్చే ధైర్యాన్ని కూడా అమ్మనే ఇచ్చింది మాకు. ఈ ధైర్యం అయితే అమ్మదే. మీరు వీడియోలు చేస్తుంటారు కదా అక్క, మరి మీరు బాగా ఎమోషన్ అయిపోయారు. ఇప్పటికే వీడియోలు చేస్తుంటారు కదా, ముగ్గురు మగ పిల్లలే, మీ పిల్లలు ఏమంటుంటారు? మా పిల్లలు సంతోషపడతారు. ఈ వీడియోలో మేము ఉంటాం అని అడుగుతారు. మంచిగా నన్ను అయితే మస్తు అర్థం చేసుకుంటారు పిల్లలు అయితే. పిల్లల ఒకరోజు నేను సంతోష పెట్టే రోజు రావాలి నేను. ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు పిల్లలు. సరైన చదువు చెప్పలేకపోతున్నా, కడుపు నిండి అన్నం పెట్టలేకపోతున్నా. ఈ యూట్యూబ్కు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయింది లైఫ్, ఇంకా మారాలి. తమ్ముని సపోర్ట్ ఎట్లా ఉంటుంది అక్క మీకు? తమ్ముని సపోర్ట్ ఎట్లా అంటే, నాకు తమ్ముడైనా అన్నైనా తండ్రి, నాకు నాన్న లేడని బాధపడతా కదా, అట్లనే నా తమ్ముడు నాకు జీవితం మొత్తం ఇట్నే ఉండాలి. మా తమ్ముడు నాకు, మా తమ్ముడు ఏది చెప్పినా నేనేది చెప్పినా వీడింటాడు. అంటే అదే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటారా? నమ్మకం ఉంది నాకు. అంటే చాలా వరకు చూస్తున్నాం కదా మనం ఇప్పుడు సమాజంలో, ఏదైనా లొల్లి పెట్టుకున్నా కానీ మళ్ళీ జరిసేపట్ల కలిసిపోతాం. లొల్లులు అయితే చిన్నప్పటి నుంచి కొట్టుకుంటా పెరిగిన వాళ్ళమే కదా, గొడవ పడ్డా జరిసేపట్ల కలిసిపోతాం. ఎప్పుడు జీవితం మొత్తం నేను చచ్చిపోయేదాకా ఇట్లనే ఉండాలని ఉంది. నా పిల్లల కన్నా ఎక్కువ మా తమ్ముడు. అట్లా అనమాట, నా కడుపులో పెట్టిన పిల్లల కన్నా తమ్ముడే ఎక్కువ చూసుకుంటాను నన్ను. ఇప్పుడు ఇంతమందిని సంపాదించుకున్నారు కదా సబ్స్క్రైబర్స్ని, మంచైనా చెడైనా ప్రతిరోజు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచి మంచి కామెంట్స్ పెడతారు. వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు నాకు ఈ జన్మ చాలనిపిస్తుంది. యూట్యూబ్ అంటే ఒక పునర్జన్మనిచ్చింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇంతకు ముందు జీవితం అంటే నా కుటుంబం ఇన్కమ్ స్టార్ట్ అయిందా యూట్యూబ్? అయింది తమ్ముడు, 3 నెలలు అవుతుంది. 3 నెలలు. అంతకన్నా ముందు 3 నెలలు ఛానల్ పెట్టి 6 నెలలు. ఇంత తొందరగా రీచ్ అయింది. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1,55,000 సబ్స్క్రైబర్స్. 1,55,000. 6 నెలల 1,55,000 సబ్స్క్రైబర్స్ సంపాదించుకుందంటే అక్క నిజంగా అక్క టాలెంట్, అక్క కష్టం అని చెప్పుకోవచ్చు. నిజంగా అక్కనే కాదు, బ్రదర్ సపోర్ట్ చేస్తున్నాడు, అట్లనే అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి అక్క ముందుకెళ్తూ ఉందన్నమాట. ఇంకా మీరు ఎట్లాంటి వీడియోస్ చేస్తుంటారు అక్క? ఇంకా రోజు మేము పనికి వెళ్తాం కదా, నిమ్మకాయలు దింపడానికి పోతాం. అంటే చాలా మంది మనం గమనిస్తున్నట్టయితే వీడియో అనగానే రెడీ అయ్యి చేయడం, లేదంటే బ్యాక్గ్రౌండ్ మంచిగా చూసుకోవడం అట్లా చేస్తుంటారు. కానీ ఏది పట్టించుకోకుండా ఉన్న దాంట్లోనే మనం ఇంతే ఉన్నాం, ఇట్లానే చేయాలి, తప్పేముంది అనేది చేస్తున్నారు కదా. సో అట్లా ఎవరన్నా ఎప్పుడన్నా కామెంట్ చేసిరా? చేసిరు తమ్ముడు. నైట్ కూడా పెట్టిరు. నైట్ నేను లైవ్ చూసా కాసేపు. లైవ్ లో ఒక అతను పెట్టాడు, వెనకాల బట్టలు మంచిగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు నీకేమనిపించింది అక్క? కోపం వచ్చిందా? కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఉన్నది అట్లనే, ఏం చేస్తా, ఒక బీరువా కొనుక్కొని పెట్టుకోవాలని నాకుంది, కానీ కొనుక్కునే స్తోమతలో నేను లేను. ఏం చేయను, అట్లున్నాయి. దండం మీద వేస్తే అవి అట్లనే ఉంటాయి. 3 పిల్లలు, ఒకటి గుంజితే ఒకటి కింద పడుతూనే ఉంటాయి, అవి తీసి పైన వేస్తూనే ఉంటాం, అట్లా సాగిపోతుంది. ఇప్పుడు ఇల్లు మొత్తం చూస్తే ఇల్లు మొత్తం అట్లనే ఉంటది. ఏడ గిన్నెలో కాడ, బట్టలో కాడ మాకు పెట్టుకుంటేందుకు సెల్ఫ్లు అవి ఇవి వేయలేవు. మేము ఉన్నది గుడిసెల కాబట్టి ఇట్లనే ఉంటాం. అక్క ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇప్పుడు ఇంట్లోనే అందరు ఉంటారు కదా, సరిపోతుందా మరి? సరిపోతుంది. మాకు అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడు మా మధ్య గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు అది అని ఇచ్చారు కదా, అది మరి మీకు రాలేదా? ఎవరు ఇయ్యలే నాయన, మాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మా భర్తకు కూడా ఏం పెద్దోళ్ళు ఏం తెలియదు, నాకు కూడా తెలియదు. మేము ఎట్లా అంటే కూడా తెలియదు, అడవి ప్రపంచంలో బతికిన. ఎక్కడ తోట పడితే అక్కడనే గుడి చేసుకొని, నేను పుట్టిన కాంచి, నేను పుట్టడం కూడా అడవిలోనే, తోటలో పుట్టిందంట. ఇప్పుడు నా వయసు తోటలోనే పుట్టిర్రు అంటే ఆడ పని చేస్తున్నారు, అక్కడనే తోట 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలు తీసుకొని అక్కడనే గుడి చేసుకొని అక్కడనే కాపురం చేసుకుంటూ అక్కడనే సంసారం సాగించుకుంటూ తోట దగ్గరనే ఉండేటోళ్ళం. తోట దగ్గరనే ఉండేటోళ్ళం. ఇక అక్కడనే
పిల్లలు కూడా ఇప్పుడు నేను ఉట్టిన కాంచి పడితే ఇప్పటి వరకు మీ తోటలలోనే ఉన్నాం. ఈ మధ్యలో ఉల్లకొచ్చినాం కానీ 2 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇక్కడికి వచ్చినాం అంతే. మాకైతే ఈ పక్కింటి వాళ్ళ అంటే తోట పట్టుకోవడం అంటే ఇప్పుడు మీరు కౌలు లెక్కన కౌలు పడతాం, పాటేళ్ళు అంటే వచ్చిన దాంట్లో సగం వాళ్ళకి ఇస్తారా? సగం అంటే ఇప్పుడు మనం 1 లక్షకు 2 లక్షలకు మాట్లాడుకుంటాం. మాట్లాడుకొని అన్ని పెట్టుబడి పెట్టి పనులు చేసుకొని కాపించుకుంటాం. అలా 2 లక్షలు అలా పోగా మనకు 20,000, 30,000, 40,000, 50,000 మిగిలితే కూలి లెక్క మిగులుతాయి ఒకసారి మిగులుతాయి, ఒకసారి మిగిలిన చేసి కష్టం చేసి వాళ్ళకి ఇవ్వడమే, మళ్ళీ అప్పు తెచ్చుకొని తినడమే మాకు అంతే మా గతి. కానీ ఇక మేము ఇల్లు కట్టుకోవాలని ఎంతో కోరిక ఉంది మాకు కూడా. నేను అనుకుంటా నాన్న ఎప్పుడన్నా నువ్వు నమ్మకం అంతే అమ్మ, ప్రతి ఒక్కరికి ఉంటది. నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, నేను పుట్టినందుకు నా పిల్లలకన్నా ఏదో ఒక ఆధారం చూపించాలని కంపల్సరీ ప్రతి తల్లికి ఉంటది. నేను గుడిసెలనే బతికినా, ఈ గుడిసెల్లో నేను చచ్చిపోతానేమో, మళ్ళీ అట్లా అనుకోవద్దులే అమ్మా. నేను ఇల్లు కట్టుకోనేమో, నా పిల్లలకు ఒక ఇల్లు కట్టి ఇయ్యలేకపోతున్నానేమో అని మస్తు బాధపడుతున్నానా. వండుకొని కూడా పక్క మీద కూడా నేను ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటున్నా. ఇక ఈ గుడిసెలనైనా నేను ఇంట్లో వండుకునే. ఇంకా నీకు ఆ బాధ పోయిందని చెప్పుకోవచ్చమ్మా, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. నువ్వు కష్టపడిన దానికి నీ పేరు నిలబెట్టడానికైనా వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని ఒక పని మీద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానివల్ల ముందుకెళ్తారేమో చెప్పలేము అని నేను అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఏమనుకుంటా అంటే నా బిడ్డ కష్టపడుతుంది, ఛానల్ పెట్టుకుంది, ఛానల్ అది అనరాదు, సబ్స్క్రైబర్స్ వాళ్ళని అనరాదు, వాళ్ళు మనిషికొక్క 10 రూపాయలు నా బిడ్డకు సాయం చేసిన, మనిషికొక్క 50 రూపాయలు సాయం చేసిన అంతమంది కదా. ఒక 3-4 లక్షలు అయినా కానీ కట్టుకుంటాను నా బిడ్డ కోసం. నాకేమొద్దు, నాకొద్దు, నా కొడుకు కష్టం చేసి కట్టుకుంటాడు కానీ నా బిడ్డ కోసం అట్లా ధైర్యం వస్తుంది నాకు. చేస్తారులే సాయం అనే అంత ధైర్యం కూడా నాకు ఉందిలే. కానీ చేస్తారమ్మా, తప్పకుండా చేస్తారు. పరిస్థితులు చెప్పలేము, టైం రావాలి దేనికైనా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా మంది మీ సబ్స్క్రైబర్స్ కూడా మీకు హెల్ప్ చేసిన సందర్భాలు అయితే నేను యూట్యూబ్ లో చూసిన. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అక్క వాళ్ళు హెల్ప్ చేస్తుంటే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకంటూ ఎవ్వరు లేరు తమ్ముడు, మా ఫ్యామిలీ మేము 4 అక్క చెల్లెలం, ఒక తమ్ముడు, అమ్మ నాన్న ఇక చనిపోయిండు. మా వరకే మేము తప్ప మా పక్కన వచ్చి మీరు ఈరోజు సంతోషంగా ఉన్నారా, ఈరోజు ఈ పండగ రాండి, ఈరోజు ఇది అని మా అమ్మలో పిలిచింది లేదు, మేము పిలుచుకున్నది లేదు. అట్లాంటిది ఈరోజు యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా హెల్ప్ చేయడానికి, నా కొడుకు పుట్టినరోజు అంటే ఒక ఆమె 500, ఒక అమ్మ 1000 రూపాయలు ఇట్లా వేసిరు ఒకరోజు. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ రోజు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మాత్రం మర్చిపోలేని రోజు. ఎందుకంటే నేను పిల్లలకి కేక్ కట్ చేపించడానికి కూడా 200 లేని పరిస్థితి. అమ్మ భువనగిరికి వెళ్ళేది, నా బిడ్డ అమ్మ నేను కాయలు వేసుకొని పోతుంటే ఎదురుగా వచ్చేది. ఆ రోజు ఒక 200 ఇచ్చిపోమ్మా కేక్ కోసుకుంటాం కేక్ అని చెప్పి. బిడ్డ అమ్మ ఏంది అనేది కాసరు నీ దగ్గర లేవు కాబట్టి ఇంకా నా దగ్గర లేక అన్ని నన్ను అడుగుతా, అన్ని దూరం అయిపోయారు పిల్లలు. అమ్మ 200 ఇవ్వమ్మ, కొడుకు పూసిన భయపడుకుంటున్నాడు ఏదమ్మని. ఇక ఉన్నప్పుడు ఏమిచ్చేది ఇంకా ఇప్పుడు లేని పరిస్థితి, ఇంకా మళ్ళీ అందరినీ చూసుకుంటుంది. అసలు నీకు అడగాలని కూడా అన్ని పోయినప్పుడు కూడా నా పిల్లల్ని నన్ను హ్యాపీగా చూసుకోవాలనే సంతోషంతో నువ్వు అడిగి అయితే భయంతో నా బిడ్డ అడిగితే ఫస్ట్ కసిరించుకొని 200 అడిగితే 300 ఇచ్చిపోయేది నా బిడ్డకు. పిల్లగానికి బట్టలు తెచ్చుకో అమ్మా, చిన్నోడేగా టీ షర్ట్లు దొరుకుతాయి, అయినా కొత్త బట్టలేగా 1000 పెట్టినాయే 100 పెట్టినాయే తెచ్చి తొడుక్కో అమ్మా అని నా బిడ్డకి ఇచ్చిపోతాయి. నా బిడ్డ ఆడికి సంతోషపడేది. ఇప్పుడు నా బిడ్డ నన్ను అడుగుతలేదు, ఎందుకంటే యూట్యూబ్లో అందరూ నా వాళ్ళేమో నాకు ఏమి కానట్టుగా అలా ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, అలా ఉన్న వాళ్ళందరూ నా బిడ్డకి హెల్ప్ చేస్తారు, ధైర్యం ఇస్తారు, నా బిడ్డను ముందుకు తీసుకుపోతారు. వాళ్ళకు దండం పెడుతున్నా, నా బిడ్డని ముందుకు తీసుకుపోర్రి, నా బిడ్డను ఆదుకోర్రి, నా బిడ్డని మంచిగా చూసుకోర్రి, మీరున్నారని నా బిడ్డని
మీకు ఇచ్చిన తప్పకుండా మమ్మీ కష్టపడుతుంది కాబట్టి కష్టానికి ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది కంపల్సరీ. కాకపోతే అది టైం పడుతుంది దేనికైనా సరే. అది అమ్మ ఏడవడం కూడా అది ఏంటంటే ఆనందంతో. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇంతమంది మాట్లాడుతున్నారు, మాకెవరు లేని దానికి మమ్మల్ని ఒకప్పుడు ఎవరు పట్టించుకోకపోయేది. కాకపోతే మా కోసం ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళు కాకుండా బయట వాళ్ళే మా వాళ్ళు అయ్యారు అని చెప్పేసి ఆనందంతో అమ్మ బాధపడుతుంది. నిజంగా చాలా గొప్పగా ఫీల్ కావాలి. ఎందుకనంటే మనం ఎక్కడున్నా సరే ఎట్లున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు గుడిసెలో ఉన్నా సరే, మీరు తిన్నా తినకపోయినా మీ పిల్లల్ని పెంచే మీ పద్ధతిలో వాళ్ళు పెరిగిండ్రు కాబట్టి అది హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకనంటే మీ చేతి కిందనే ఉంటూ ఇంకా అమ్మ ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్తున్నారంటే హ్యాపీగా ఫీల్ కావాలి. నా బిడ్డ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక నేను ప్రపంచ లోకానికే తెలియలేకుంటుంది అప్పట్లో. అట్లా ఆడిది నేను నా బిడ్డ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడుతురు. నువ్వు రాజేశ్వరరావుల మమ్మీ కదమ్మా, నువ్వు రాజేశ్వరరావుల మమ్మీ అంటే అవునమ్మా అని చాలా గౌరవంగా సంతోషపడుతున్నా. అయితే ఒకరోజు బస్సు ఎక్కిన, ఆ బుజ్జి ఎక్కడుందో మా ఈడియలు చూస్తానంట. ఆమె కూడా చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు చెప్తున్నా. బస్సు ఎక్కినా నాకు బాగా కాళ్ళ నొప్పులు ఉంటాయి, నిలవలేక చాలా ఇబ్బంది పడుతున్నా. అప్పుడే మా ఈడియే చూస్తుందంట. నేను బస్సు ఎక్కి నిలబడ్డా. నువ్వు రాజేశ్వరరావుల మమ్మీ కదమ్మా అంటే అవునమ్మా అన్న. మీ ఈడియో చూస్తున్నాయి ఇక చూపించింది. అవునమ్మా అన్న అని ఒక అన్న బక్కగా ఉన్నాడు, ఒక్కరు కూర్చున్న సీటే ముందల కూర్చుండు, కొంచెం అంత స్థలం ఉంది అక్కడ. అయితే అన్న కొంచెం జరగవా అన్న అన్న అనగానే వాళ్ళ భార్య అన్నది ఎడ జరుగుతాడు, మా ఆయనకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి జరగడు, నడుము నొప్పులు ఉన్నాయి జరగడు అన్నది. ఆ పక్కల కూర్చున్న బుజ్జి అమ్మ కూర్చుందిరా అని నాకు లేచి సీట్ ఇచ్చింది. నా బిడ్డ యూట్యూబ్ ఛానల్ వల్ల నన్ను గుర్తుపట్టి నాకు మర్యాద ఇచ్చిర్రు. ఆ బుజ్జి అట్లా చేసింది. పాపం నాకైతే చాలా సంతోషం అనిపించింది. నాన్న నేను యూట్యూబ్ అంటేనే నా బిడ్డను బెదిరించిన, యూట్యూబ్ అంటేనే ముందుకు వస్తున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే అందరు మనోళ్ళు ఉన్నారు, అందులో అంత కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళే నా బిడ్డకు కావాల్సిన వాళ్ళు అనే ధైర్యం వస్తుంది. ఇప్పుడు మాకేమన్నా అయినా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఏంటిది మీరేమన్నారు సబ్స్క్రైబర్స్ అందరూ ఆదుకుంటారు, మమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారు. ఆ ధైర్యం ఉంది, వాళ్ళ ధైర్యం ఉంది నాకు. ఏం కాదు నా బిడ్డకు అనే సంతోషం అయితే నాకు ఉంది నాయన. అమ్మ మంచి మనసుతో మనం ఉంటే తప్పకుండా మన కోసం జనాలు ఉంటారు, తప్పకుండా ఉంటారు. మనం అనుకోవద్దు ఎప్పుడైనా సరే ఈ రోజులు బాగాలేవు కదా అని చెప్పేసి ఇప్పుడు బాధపడద్దు. ఎందుకంటే చెప్పలేం, ఇప్పుడు అప్పటి రోజుల కంటే ఇప్పుడు కొంచెం బెటర్ కదమ్మా, ఇంకా మంచి రోజులు వస్తాయేమో చూడాలి. అట్లా చాలా చాలా బెటర్ అప్పటికన్నా. నేను నా పిల్లలు అందరం ఉన్న దానికన్నా యూట్యూబ్లోకి వచ్చినాక నా పిల్ల గురించి చాలా ధైర్యం వచ్చింది. నేనున్నా లేకున్నా అప్పుడు నా బిడ్డ నన్ను అమ్మ అని అడుక్కునేది, ఎంత కష్టం చేసినా అమ్మ అని నాకు చేజాపేది. ఇప్పుడు నా బిడ్డ అడుక్కోకుండా అయింది. మా అమ్మది ఒకటే బాధ, మా రాజు ఎట్లా బతుకుతుంది, నేను నా గురించే బాధపడుతుంది ఊకే. ఎట్లా బతుకుతుంది, అక్క వాళ్ళు మంచిగా ఉన్నారు, చెల్లె వాళ్ళు మంచిగా. రాజు అని పిలుస్తుంది అన్నావు, నిజంగా రాజులాగానే బతుకుతున్నావు అక్క. ఇప్పుడు నువ్వు రాజు అని పిలుస్తా, అలా డాడీ రాజా అని పిలిచేది. నేను రాజు అని పిలిస్తే అలా అయ్యా రాజా 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 కొడుకులాగా పిలుచుకున్నాం మేము, బిడ్డలాగా ఎన్నడూ పిలుచుకోలే. అక్క ఇప్పటి వరకు అమ్మ నిన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా చూసుకుంటా, ఇంకా నీ మంచి చెడ్డలు మొత్తం చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ ఒక్కసారి నా ముంగట అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, అమ్మకి ఇంకా చెప్పలేంది, అమ్మ మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉందో నీకు ఒకసారి అమ్మతో షేర్ చేసుకో. అది మన వాళ్ళందరూ చూస్తారు. ఎందుకంటే మనం ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ పైన ఇంత ప్రేమ ఉందని ఎప్పుడు కూడా చెప్పుకోలేము. కాకపోతే నీ ఒపీనియన్ ఏందో ఒకసారి అమ్మ కూడా మాట్లాడు. నేను మా అమ్మ అంటే అంత భయం మాకు. ఎన్నో చెప్పుకోవాలనుకున్నామ్మా, కానీ ఏం చెప్పుకోలేకపోయినా, నేను బాధపడి నిన్ను బాధ పెట్టలేకపోయినమ్మా. ఎందుకు బిడ్డ నేను చచ్చి కంటాల ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను ఏం బాధపడకు. సరే అమ్మా, ఇంకా మీరు అసలు నిజంగా చాలా బాధ ఉంది అసలు చూస్తుంటేనే. ఇట్లాంటి పరిస్థితులలో కూడా మీరు ఇంత హ్యాపీగా ఉంటూ వీడియోలు చేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి నీకోసం ఇంతమంది సబ్స్క్రైబర్స్ జనాలు కూడా నీకోసం చాలా మంది ఉన్నారు.
అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు. ఎందుకనంటే నీ కాళ్ళపైన నువ్వు నిలబడి నీ కష్టం నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి హ్యాపీగా ఫీల్ కావాలి. నీలాంటి వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలిచినావు, అదొక్కటి గుర్తుపెట్టుకోక. కన్న తల్లికి అమ్మ బాధపడుతుందని నేను ఎన్నో చెప్పుకోలేకపోయినా ఇప్పుడు అంతా సర్దుకుంటుంది. కావాలి ఇంకా నీకు అంత మంది ఉన్నారు, నిన్ను చూసి నేను నువ్వు ఇంకా ఏడుస్తే ఇంకా డౌన్ అయిపోతుంది అక్క. నిన్ను చూసి నాకు ధైర్యం వస్తుంది, ఎదుగుతున్నావు కాబట్టి బలం వస్తుంది. నిన్ను గుర్తుపట్టి నన్ను గౌరవిస్తుంది. సంతోషం, అమ్మ పేరు నిలబెట్టినావు కాబట్టి నువ్వు అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. ఇంకా మమ్మీ అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అంతే. ఎవరు నా పూర్తి పేరుతో విలువలేదు. యూట్యూబ్కి వచ్చిన తర్వాతనే నా పేరు పలుకుతున్నారు. నా పేరు మన సబ్స్క్రైబర్స్ పలుకుతూనే నా పేరు నాకు గుర్తుకొచ్చింది, కానీ లేకపోతే అంతకన్నా ముందు నా పేరు నాకే గుర్తులేదు. ఎవరు లేరు పిలిచేవాళ్ళు, ఎవరు లేరు. అమ్మ రాజు అంటది, నాన్న రాజు అంటాడు, అక్క చెల్లి అంతే ఆ పిలుపు. కానీ నా పూర్తి పేరుతోటి రాజేశ్వర్ అనే పదం మాత్రం యూట్యూబ్ ద్వారానే వచ్చింది. అమ్మ నాన్నలు పెట్టిన పేరుకు ఇప్పుడు వలుకుతుంది, నోరు వచ్చి అనిపిస్తుంది. మీరు ఎంతమంది అక్క మొత్తం? ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. ఈ అక్క నడిపామనా? పెద్ద ఆమె మహేశ్వరి, ఈమె రాజేశ్వరి, చిన్న ఆమె భూమిక. నేను అందరు శంకరునికి మొక్కిన అందరికి ఆయన పేరు. ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు, కొడుకు పుడితే మొత్తాన్ని మొక్కిన. నా తర్వాత కావాలని శంకరుని పేరే పెట్టుకున్నా. నా పిల్లల పేరు అందరి పేరు మహేశ్వరి, రాజేశ్వరి, భూమిక, శివకుమార్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు యూట్యూబ్లో నిన్ను మాత్రమే చూపించి కనిపించకుండా నీతో పాటుగా కష్టపడుతున్నాడు కదా మీ తమ్ముడు. మీ తమ్ముని కోసం ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? తమ్ముడే నా ప్రాణం, ఇంకా నేను వాడు సేమ్. ఇంకా ఎట్లాంటి వీడియోస్తో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎట్లాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు? వీడియో చెయ్యాలని ఉంది కానీ ఇంకా మేము పనికి వెళ్తున్నాం కదా, ఏం చేయలేకపోతున్నాం. పని మీదనే పోతున్నాం. కావాలి వీడియో చేస్తే ఏం పడతాయి, పడ్డనాడు నెలకు వస్తాయి. అయినా నెల రోజుల దాకా మేము ఏం తిని బతకాలి? తోటలో పోయి 2 బస్తాల కాయలు తెచ్చుకున్నాం అనుకో, 1000 రూపాయలు వస్తాయి. సాయంత్రం అప్పుడు సామాన్ తెచ్చుకొని వండుకొని తింటే తెల్లారితే రూపాయి ఉండదు. మళ్ళీ మన చేతిలో 1000 రూపాయలదే బియ్యము, ఉప్పు, మిరపకాయ, కూరగాయలు. నేను చాలా వరకు వీళ్ళ దగ్గర గొప్ప విషయం ఇంకొకటి దాగుంది, చెప్దాం అనుకున్నా. చాలా మంది ఏం చేస్తారంటే తినే అన్నం కూడా పక్కకు పెడితే వేరేది మన తింటే కూడా ఏమంటారు వేరే దానికి పెట్టడానికి ఆలోచించరు, పెడదాము అన్న ఆలోచన ఎవరికి రాదు. అట్లాంటిది వీళ్ళు తినడం కాకుండా వీళ్ళు ఉన్న పరిస్థితులలో ఇంకా కుక్కలకు కావచ్చు, ఇంకా వాటికి వీటికి కూడా అన్నం కలిపి పాలతో కలిపి పెడుతుంటారు అప్పటికప్పుడు వండి. నిజంగా నేను మీ వీడియోలలో చూసిన మస్తు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా ఈ రోజులల్లో అన్నట్టు అనిపించింది. కుక్కల తోటకాడ సాదుకున్నాం మనం, మరి వాటికి అన్నం పెట్టకపోతే ఎక్కడ పోవాలి చెప్పు? కుక్కలకు అన్నం తీసుకుపోయిరా అమ్మ? లేదమ్మా, అన్నం రాత్రి అన్నం అయిపోయినా ఏం చేస్తారు? కాయలు తెంపుతున్నాం, కాయలు ఆపాలి. అక్కడ ఆపి కుక్కలకు అన్నం వండి పెట్టినాకనే మీరు పని చేసుకోవాలి. ఎందుకంటే అయితే మనం చాస్తున్నాం కాబట్టి మనకు పాపం తాకుతుంది. వద్దు బిడ్డ అంటే అప్పటికప్పుడు నా బిడ్డ పని ఆపేసుకొని అన్నం వండి నా కొడుకు పాలు విండి అల్ల పోసి అయితే చాదినా నేను తింటున్నాం. ఇప్పుడు తోటకాడికి ఎవ్వరు కూడా రాని అన్నం. అందరిలాగా సోకులు స్టైల్స్ అట్లా ఇట్లా లేకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నారు కదమ్మా మీ పిల్లలు. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు ఒకప్పుడు బాధగానే ఉండే, ఇప్పుడు యూట్యూబ్కి వచ్చినాక సంతోషమే అనిపిస్తుంది. నాయన నా పిల్లలు సోకు ఉన్నా సోకు లేకపోయినా నా పిల్లలు మంచిగానే ఉంటారు, మంచిగా అందంగా ఉంటారు నా పిల్లలు. అంతే, తల్లికి ఎప్పుడైనా సరే పిల్లలు కాకి పిల్ల కాకికే ముద్ద అంటారు కదా తమ్ముడు. నా పిల్లలు అందంగా ఉంటారు. నా పిల్లలు దూకోకున్నా మసిగుడ్డ కట్టుకున్నా నా పిల్లల కళ వేరే ఉంటది. ఎందుకంటే అదేదో అంటారు కదమ్మా, కలగల్ల ముఖము కడగకున్నా మంచిగా ఉంటుంది. కడగల్ల ముఖం కడగకున్నా ఒక తీరే అనిపిస్తుంది అన్నట్టు అలా నాన్న ముఖంలో చాలా ఉంటది కళ. కాబట్టి నా పిల్లలకి అందరికి అలా నాన్న కళే వచ్చింది. నా ముఖంలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ అది లోకం ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నా కళ అనేది మీకు కనబడదు, నాకు కనబడదు. అలా డాడీ కళ అనేది నాకు కనబడుతుంది. వాళ్ళని చూస్తే ఆయన కనబడతాడు, ఆయన కనబడతాడు. మా ఆయన చచ్చిపోయినట్టు అనిపేది నాకు ఇప్పుడు. నాకు ఎప్పుడు మా ఆయన చచ్చిపోయిండు అనే గుర్తుండదు. ఎప్పుడో ఒక టైంలో గుర్తుకొస్తుంది. బొట్టు పెట్టుకునే కారణం, పూలు పెట్టుకునే కారణం,
ఏదో ఒక దగ్గర గుర్తుకొచ్చి మా ఆయన లేడు కదా అనిపిస్తుంది. నా కొడుకుని చూస్తే మా ఆయనే నడుచుకుంటూ పోతున్నట్టు వస్తున్నట్టు, నా పిల్లల మొత్తం మా ఆయన నా 4 పిల్లలలో కనబడతాడు మా ఆయన. నాకు అట్లా కొంచెం ధైర్యం అనిపిస్తుంది. ఆయన ఎక్కడికి పోలేదు, ఉన్నాడు కదా. మీరు ఇంకా ఈ బాధపడాల్సిన రోజులు బాధలు పోయినాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకనంటే వాళ్ళ కష్టం పైన వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇల్లు అన్నావు కదా, ఇల్లు కూడా ఖచ్చితంగా నీ సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తారు. అక్క కొంచెం ఉంటే అక్క దగ్గర వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, కంపల్సరీ ముందుకెళ్ళాలనుకుంటారు. ఎందుకనంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడంలో జనాలు వెనుక కూరమ్మ. ఇది ఖచ్చితంగా మన మంచి మన వెనుక ఉంటుంది అనేది ఎంత వాస్తవమో అది నిజ జీవితంలో కూడా ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఫస్ట్ ఎట్లాంటి వీడియో పెట్టిరక్క? అంటే ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకి వచ్చినాయి, ఏ వీడియో పెట్టిరు? ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అంటే ఒక బర్రె దూడ కొమ్ముల ఇరికింది. అది మా తోట పక్కనే ఉంటుంది వాళ్ళతోటి. అయితే నేను తోట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక అక్క ఉరికొచ్చింది, గిట్లా కొమ్ముల ఇరికింది దూడ. వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదంట, ఒక్క ఫోన్ చేద్దురా అని పిలిచింది. పోయి అక్కడ నేను హెల్ప్ చేసిన, ఫోన్ కూడా చేసిన, ఎవరి దగ్గర రాలేదు. నేను అక్కయ్య వాళ్ళు హెల్ప్ చేసి ఆ దూడ ఇరికింది చచ్చిపోయేదాన్ని బతికిచ్చిన అనమాట. బతికిచ్చినాం, అది దూడ బతికింది. ఆ వీడియో పిల్లలిద్దరు నాతో పాటు పిల్లల్ని తీసుకెళ్తున్న తోటలకి, ఎండాకాలం సెలవులు. పిల్లలు అనుకోకుండా వీడియో తీసిరట, నాకు తెలియదు. ఆ వీడియో తీసిరు. ఆ వీడియో మర్చిపోయినా, నేను చూడలేదు. దాన్ని కాపాడినాం, వెళ్ళిపోయినాం, మా పని మేము చేసుకున్నాం. 6 నెలల తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక 2 నెలల తర్వాతనేమో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో కనిపించింది. ఆ వీడియో కనిపిస్తే తమ్ముడు లేడు, ఏం లేడు, నేనే అప్లోడ్ చేస్తున్న వీడియో. ఒక పాట పెట్టిన, దేవుడా ఎట్లా రాసావు రాత అని ఒక పాట పెట్టి ఆ వీడియో అప్లోడ్ చేసిన. ఎట్లా వచ్చిందంటే వ్యూస్ అసలు చెప్పలేము. ఇక అట్లా ముందుకు తీసుకెళ్ళింది ఆ వీడియో. నేను అక్కడ హెల్ప్ చేసిన, నేను సహాయం చేసినందుకు ఆ వీడియోతోటి నేను కూడా కొంచెం యూట్యూబ్లో ముందుకు రావడానికి కారణం. ఒకరికి మంచి చేస్తే తిరిగి వస్తుంది అంటారు కదా, నేను అక్కడ మంచి చేసిన, తిరిగి నాకు ఆ దేవుడు నాకు మంచి చేసిండు ఆ వీడియో ద్వారా. ఆ వీడియో ఉందని కూడా తెలియదు. ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు సక్సెస్ వచ్చింది. ఆ వీడియో వల్ల మీకు సక్సెస్ వచ్చింది, ఆ వీడియో వల్లనే ఎక్కువ వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మళ్ళీ మాకు సపోర్ట్ చేసిరు హేమలత అక్క వాళ్ళు, అన్నయ్య కూడా మస్తు సపోర్ట్ చేసిరు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఎవరు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఏం చేసుకున్నా, పండగకైనా ప్రతి ఒక్క పండగ కూడా నన్ను పిలుస్తారు. ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క పిలుస్తారు నన్ను, ఆడపిల్ల లెక్క. అన్నయ్య ఉన్నాడు కదా, పుల్లయ్య అన్నయ్య, ఆ అన్నయ్య నన్ను చెల్లెమ్మ అని అంటాడు. నాకు తమ్ముడు ఉన్నాడు, అన్న లేడు. ఆ అన్ననే నాకు అన్నయ్య. ఇప్పుడు నేను ఆ ఇంటి ఆడపిల్ల లెక్క చూసుకుంటాను. ఆ బతుకమ్మ కూడా నా జీవితంలో ఫస్ట్ టైం నేను బతుకమ్మను పట్టుకున్నా, ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే పట్టుకున్నా. నాకు మస్తు అనిపిస్తుంది తమ్ముడు. అసలు నాకు ఇంతవరకు మేము పండుగ జరుపుకున్నాయి అలాంటి పండుగలు, దీపావళి కానీ బతుకమ్మ ఇలాంటివి ఎవ్వి జరుపుకోలేదు. నానున్నప్పుడు ఏదో కోళ్ళ కోసుకొని అట్లా తినే పండుగ లెక్క కాకుండా, మేము పిల్లలు ఎవ్వరు లేరు, మా ఇంటికి ఎవ్వరు రారు, మేము ఒకరింటికి పోము, మాకు ఆ సంతోషం అనేది తెలియదు ఇక. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో చూస్తున్నా నేను. చాలా హ్యాపీగా ఉంది. హేమలత అక్కకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ పుల్లన్నయ్య కూడా ఇంకా నేను చెప్పను, మా అన్నయ్యనే ఆయన, ఆ ఇంటి ఆడపిల్లని నేను. అసలు అట్లా అనిపిస్తుంది నాకైతే, మంచిగా చూసుకుంటారు. మీరు వీడియో చేస్తుంటారు కదా బ్రో, మీ వైఫ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? మంచి సపోర్ట్ చేస్తారు. ఒకసారి ఆమెను పిలిస్తే కూడా మాట్లాడదాం తనతో కూడా, ఎందుకంటే బ్రదర్తో మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది? యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, అందరు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయొద్దు? మనలో ఎవరైతే మనలో చీయని పాడేసిర్రో వాళ్ళు మనలో చూసి ఓరకుండా కావాలి అని నాకు ఒక కోరిక పడి, ఎట్లనైనా సరే మనం ఎంత కష్టపడైనా మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలి, వాళ్ళ ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు కావాలనుకున్నాం. మమ్మల్ని మనిషి లెక్క కూడా చూడలేదు తమ్ముడు ఎవ్వరు. ఇప్పుడైతే చూడంగానే మా చుట్టాలన్నమాట, మా వాళ్ళు హీనంగా చూసేది మమ్మల్ని. వాళ్ళకి ఇప్పుడు నోర్లు పడిపోయినాయి. అట్లా కావాలని మేము కోరుకున్నాం, మాకు అట్లా అయింది.
ఎంతమంది పిల్లలన్నా మీకు? 2 పాపలు. 2 పాపలు. మరి మీరు అందరు కలిసి వీడియోలు చేస్తుంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం అని చెప్పడానికి మీరు నిదర్శనం. ఎందుకనంటే వీడియో చేస్తున్నాం వెనుక ఇట్లుండొద్దు, పక్కన ఈ చెంబు ఉండొద్దు, ఇట్లా అనుకొని చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ అట్లా కాకుండా మాకున్నదే ఇది, మేము ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాము అని చెప్పడానికి కలిసి తినడం కానీ, కలిసి కూర్చోవడం కానీ, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పని చేసుకోవడం మంచిగా ఉంటుంది మీ దగ్గర. సో మీరు అందరు కలిసి వీడియోస్ చేస్తుంటారు కదా, మీ వైఫ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? మంచిగా ఉంటుంది, ఆమె కూడా చేస్తుంది. అంటే ఎట్లా సపోర్ట్ చేస్తుంది? వీడియో తీస్తుంది, సాంగ్స్ చేస్తుంది, మంచిగా సపోర్ట్ ఉంటుంది. బాగా చూసుకుంటుందా మరి మిమ్మల్ని? మీరు బాగా చూసుకుంటారా? మీరు వీడియో చేసుకుంటారు మొత్తం. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా, వీళ్ళ ముగ్గురితో మాట్లాడినాం. ఇప్పటి వరకు అయితే ఆమె కనిపించలేదు, వాళ్ళ ఛానల్లో కనిపించింది. సో ఇప్పుడు అన్న ప్లేస్లోకే ఇప్పుడు ఆమె వస్తుంది, ఆమెతో కూడా మాట్లాడుకుందాం. అక్క, మరి వీడియోలు అయితే మీరు అందరు కలిపి చేస్తారు కదా, మీరందరూ వీడియోలు కలిపి చేయడం, అంతమంది సబ్స్క్రైబర్స్ రావడం, మంచి మంచి కామెంట్స్ రావడం, మీరు లేకపోయినా కానీ మంజుల లేదు వీడియోలలో ఎక్కడికి పోయిందని అడుగుతుంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు అంతకుముందు మ్యారేజ్ కాకముందు వీడియోలు కానీ అట్లా చేస్తున్నా? యూట్యూబ్ వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీళ్ళతో. ఈ 6 నెలల నుంచే తమ్ముడు, నాకైనా మంజులకైనా ఈ 6 నెలల నుంచే. ఎట్లా సపోర్ట్ చేస్తారు అక్క మీ వాళ్ళందరూ నీకు? అందరు బాగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు కదా మీరు. సో మీలాగా ఉండేవాళ్ళు కొంచెం ఏమంటారు, మాకెవరు లేదు అది ఇది అని చెప్పేసి బాధపట్టే చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం లేదని బాధపడొద్దు ఎవ్వరు, ఉన్న దాంట్లో సర్దుకొని తినండి. గొడవలు అంత మంచిది కాదు. గొడవలు ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుంటారు, అది మాత్రం ఆస్తులు ముఖ్యం కాదు. మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యులు, మన తోడబుట్టినోళ్ళు, మన ఫ్యామిలీ మాత్రమే మనకు అవసరం. ఆస్తులు ఏమి, డబ్బు ఆస్తి మనకు శాశ్వతం కాదు. మనం మట్టిలో కలిసిపోయే మనుషులం. ఆస్తి కోసం డబ్బు కోసం ఎవ్వరు గొడవలు పెట్టుకోవద్దు. ఎవరు కుటుంబాన్ని మాత్రం ఏడవాయద్దు. దానికి నేను చెప్పేది ఒక్కటే, ఎవ్వరు మాకు ఇది లేదని ఎప్పుడు బాధపడకండి. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు, కడుపు నిండా తినలేరు అనమాట. సంపాదన మీదనే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనము ఇవాళ రూపాయి సంపాదించుకున్నామంటే ఆ రూపాయి తిన్నదాకా ఆ రూపాయి ఎప్పుడు ఖర్చు పెట్టాలనే ఉంటుంది. కాబట్టి అస్సలు బాధపడద్దు, మాకు ఈరోజు ఇది లేదని. ఉన్న దాంట్లో సర్దుకొని సంతోషంగా హ్యాపీగా గడిపేయాలి. జీవితం ఉన్నది ఒక్కటే జీవితం. మీ ఊర్లో కూడా మరి మీ వీడియో చూస్తుంటారు కదా, మీరు మీ అమ్మ వాళ్ళు ఊరికి పోయినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ, మీ నాన్న కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటుంటారు అక్క? ఏమన్నారు, వీడియోస్ బాగుంటాయి. చుట్టుపక్కల వాళ్ళు అయితే నేను ఎక్కడ పోయినా బస్సులలో చాలా మంది అడుగుతారు. నిన్న కూడా ఒక ఆమె బస్ స్టాప్లో కలిసింది, నా కోసం. ఆమె పోయేది భువనగిరి అంట. నా బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళి సీట్ ఆపి ఆమె ఎక్కిన తర్వాత నేను పోయి సీట్లో కూర్చున్నాక ఆమె దిగి వెళ్ళిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు అట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు? మంచిగా అనిపిస్తుంది. అట్లా అందరు అడుగుతారు, రాజేశ్వరి అగ్రికల్చర్ కదా అని అడుగుతారు. మీరు ఇంకా ఇట్లనే మంచి మంచి వీడియోస్ చేయాలి. మీకు తప్పకుండా రాజేశ్వరి అక్కకు మీరు సపోర్ట్ చేయాలి, మీకు అక్క సపోర్ట్ చేస్తుంటుంది. మీ ధైర్యం ఉందనే చెప్పి ఆమె ఏమి లేకపోయినా సరే మీరున్నారు అనే ఆధారంతో మీ సపోర్ట్తో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగా చూసుకోవాలి, మంచిగా ముందుకెళ్ళాలి. ఇంకా మీరు ఇప్పుడు రాష్ట్రం వరకే కాదు ప్రపంచానికి వెళ్ళే రోజు తప్పకుండా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు, ఎందుకంటే అక్కకు చెల్లెని పట్టించుకోని రోజులు ఇవి. ఎట్లున్నదంటే జనరేషన్ అట్లా ఉండకుండా ప్రేమలు ఆప్యాయతలు ఉన్నాయని నిరూపించడానికి మీరు అంత సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి నిజంగా మీకు కూడా స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. తమ్ముడు ఎట్లా అంటే ఎంత సపోర్ట్ అంటే, తమ్ముడు అందరికీ దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ ఆ దేవుడు తమ్ముడు. నెక్స్ట్ మా మంజుల కూడా మస్తు సపోర్ట్ ఇస్తుంది. మంజుల లేనిది తమ్ముడు లేడు కాబట్టి ఇద్దరు సపోర్ట్ తోటి నేను ముందుకు వస్తున్నా. ఇలాంటి తమ్ముడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అన్నదమ్ములు ఎవరైనా అక్క చెల్లెళ్ళని దూరం పెట్టకండి. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు ఆడపిల్లలు. అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే అట్లా చేసుకుంటున్నారు. ఆడపిల్లలకి ఏం బాధ వచ్చింది, ఏం కష్టం వచ్చింది అడగండి. ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని ఎల్లగొట్టొద్దు.
ఇంటికి పిలిచి ఏమైంది ఏం జరిగిందని అడగండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు అమ్మతో నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు చెప్పుకోలేకపోయినా నేను ఏడ్చిన, కానీ ఎన్నో విషయాలు చెప్పుకోలేకపోయినా మాకంటూ సపోర్ట్ లేదు. ఎందుకు అప్పుడు సపోర్ట్ లేదంటే తమ్ముడు చిన్న పిల్లగాడు అప్పుడు. ఇప్పుడు పెద్దోడు అయిండు, వీడే అమ్మైనా అయ్యైనా దేవునితోటి సమానం. నాకు తమ్ముడు దేవుడు. ప్రతి ఒక్క అన్నదమ్ములు ఇది గుర్తించాల్సిన విషయం. మా తమ్ముని లెక్క మీరు కూడా అందరి ఆడపిల్లల్ని ఆదరించండి తప్పకుండా. ఇప్పుడు అక్క వాళ్ళ బంధుత్వాలు ఎట్లా ఉన్నాయో వీళ్ళని చూసి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా దూరమైన వాళ్ళు ఉంటే కూడా కలుసుకునే సందర్భాలు. ఎందుకంటే మేము అందరం, మా మంజులో కూడా అంతే. ఆమె ఈ ఇంటికి వచ్చింది కదా, మేము ఏది వేసుకొని తింటే అదే వేసుకొని తింటుంది. కారం వేసుకొని అందరం ఒక జబ్బలు వేసుకొని కారం వేసుకొని కలుపుకొని తింటాం మేము అందరం కలిసి. ఈరోజు కారం ఉందని బాధపడం. ఒక కామెంట్ పెట్టిర్రు, కారం అన్నం తింటుంటే వీడియో లైక్స్ కోసం తింటున్నారని కామెంట్ పెట్టిర్రు. అదైతే రాంగ్, లైక్స్ కోసం కాదు. ఇవాళ మన ఇంట్లో ఏం లేకపోతే కారంతో కూడా తినొచ్చు ఇట్లా అని మేము చెప్పడానికి. మనీళ్ళు కారం వేసుకొని కూడా తింటాం, పచ్చడి వేసుకొని తింటాం. మన ఇంట్లో పెరుగు ఎప్పుడు ఉంటుంది, పెరుగు వేసుకొని కూడా తింటాం. వారం వారం చికెన్ తెచ్చుకుంటాం. పిల్లలకి అయితే ఇప్పుడు యూట్యూబ్కి వచ్చినాక మంచిగా చూసుకుంటున్నాం ఇప్పుడు పిల్లల్ని అయితే. యూట్యూబ్ ద్వారానే అంతా సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ తోటే. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నా. సో చూసారు కదా, ఇప్పుడు అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే మాట్లాడుకున్నాం. మరి ఇంకొకరు అయితే మిస్ అయిపోయారు, అక్క వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారు. కాబట్టి అక్క వాళ్ళ పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడిపిద్దాం ఇప్పుడు. మరి లేట్ ఎందుకు, కూర్చోబెడదాం. ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, ముగ్గురు నాకు చేతికి వస్తారని చెప్పేసి సంతోషపడేటోళ్ళని చూసిన. మేబీ వాళ్ళ నాన్నకు అదృష్టం లేదేమో. నిజంగా మీకోసం అమ్మ ఇంత కష్టపడుతుంది కాబట్టి కంపల్సరీ మీరు అమ్మని మంచిగా చూసుకోవాలి, మీరు మంచిగా కష్టపడాలి. పెద్ద అయినాక జాబ్ చేస్తావు. మరి నువ్వు ఏం జాబ్ చేస్తావు? అంటే పోలీస్ కావాలని ఉందా నీకు? చదువుకుంటున్నావు మరి మంచిగా? ఇప్పుడు 7th క్లాస్, నువ్వు 5th క్లాస్. నువ్వేమవుతావు పెద్ద అయితే? డాక్టర్ అవుతావా? డాక్టర్ అయ్యి నువ్వు పోలీస్ అయ్యి మీ అమ్మ కోరికను మీరు నెరవేర్చి మీ అమ్మని సంతోషంగా చూసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు అందరిలాగా కాకుండా మీ అమ్మ మిమ్మల్ని కష్టపడి పెంచుతుంది కాబట్టి తప్పకుండా మీ అమ్మని మర్చిపోకుండా మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మీరు పెరుగుతున్నారు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే వీడియోలలో మీరు కూడా కనిపించండి. మీ టాలెంట్ ఏమన్నా ఉంటే కూడా వీడియోలలో చెప్పి షేర్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్తారేమో అని నా ఆలోచన. సో మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మంచిగా యూట్యూబ్ ఛానల్ అయితే మంత రన్ చేస్తుంది. మీ అమ్మ గుర్తుపడతారా పలానా ఆమె పిల్లలు అని చెప్పేసి మీ స్కూల్లో ఎవరన్నా? స్కూల్లో మొత్తం రోడ్డు మీద పోయేటప్పుడు కూడా కిరాణా షాప్లలో అయితే ఇక మా గురించి ఏమంటారు? కిరాణా షాప్లలో మేము పోతే మీరు రాజేశ్వర వాళ్ళ కొడుకు కదా అని ఇట్లా అంటారు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటారు. ఏమనిపిస్తుంది మరి మీకు? అంటే ఇక మమ్మల్ని గుర్తుపడుతారని అర్థమవుతుంది. మా అమ్మ వల్ల మమ్మల్ని గుర్తుపడుతున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు ఇలాంటి పేరు వస్తుంది అనుకోలే. మేము బయటికి వెళ్తే ఒకరు గుర్తుపట్టి మాతో మాట్లాడతారని అస్సలు అనుకోలే. యూట్యూబ్ ద్వారా అయితే ఇప్పుడు అందరూ రోడ్డు మీద పోతే చాలు అగ్రికల్చర్ రాజేశ్వరి అని చెప్పి చూస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. మనం కనబడితే కూడా మన చుట్టాలు చూసి చూడనట్టు పోయేటోళ్ళు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరకు వచ్చి మరీ సెకండ్ ఇచ్చి మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అతను ఇప్పుడు చిన్నప్పటి నుంచి అసలు మాటలు రావు, మా చిన్నప్పటి నుంచే మాటలు రావు. ఈయనకి ఆరోగ్యం కూడా అస్సలు బాగాలేదు. స్కూల్కి వెళ్తాడు? స్కూల్కి పంపిస్తా కానీ స్కూల్లో కూడా ఉండడు. స్కూల్లో ఉండడు. 4th క్లాస్ ఇప్పుడు పంపిస్తున్నా కానీ అక్షరం ముక్క రాదు, ఏం చదవడం రాదు, రాయడం రాదు. బ్లడ్ ఒక గంటలో ముక్కుల నుంచి ఊకే బ్లడ్ పోతుంది. అంటే ఎందుకు అట్లా? వేడి ఉంటే చాలా మందికి ముక్కులకి బ్లడ్ పోతుంది అని చెప్పి అంటారు కదా. వేడి కాదు, ఇక ఒక నిమిషం ఆగదు, ఇక రక్తం ఒక నిమిషం ఈయన పోతూనే ఉంటది. ఇంకా దాన్ని చూపించడానికి ఏమనిపిస్తుంది? మీ తమ్మునికి అట్లా అవుతుంటది కదా, మరి నువ్వు అమ్మ పనికి అవుతుంది కదా. భయపడుతూనే ఉంటారు వీళ్ళు ఇట్లా బ్లడ్ వచ్చినప్పుడు. నేను ఉన్నప్పుడేమో కొంచెం ధైర్యంగా ఉంటారు. నేను ఎప్పుడు ఇంటికాడ ఉండను, అమ్మనే చూసుకుంటుంది. అమ్మ కూడా పోయినప్పుడు వీళ్ళే ఇక్కడిక్కడ తిరిగి ఇక్కడనే ఉంటారు, నేనేమో పని పోతా.
అక్క వాళ్ళ చిన్న అబ్బాయిని అయితే చూసారు కదా, హెల్త్ బాగుండదంట, మాటలు కూడా రావంట. సో తనకి ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అయితే, కాకపోతే అక్క చెప్పలేకపోతుందేమో నాకు తెలిసి. సో అక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కానీ అక్కకి హెల్ప్ చేయండి ఖచ్చితంగా. మీరు కింద కామెంట్ పెట్టి నెంబర్ అడిగితే మాత్రం ఖచ్చితంగా అక్క నెంబర్ పెడుతుంది. దానికి ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేస్తే మనము అక్క కళ్ళల్లో ఆనందాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వడొచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే మంచి వచ్చినప్పుడు షేర్ చేసుకోవడమే కాకుండా బాధ వచ్చినప్పుడు కూడా తలా ఒక చేయేస్తే ముందుకు అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయాలి ఇట్లా కష్టపడేటోళ్ళకి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు వచ్చి అక్కని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఎప్పటి నుంచో అడుగుతున్నా, కాకపోతే అక్క ఏమన్నదంటే పనికి పోయేటోళ్ళం కదా తమ్ముడు, చేసుకుంటేనే మాకు పని ఉన్నప్పుడే కదా, చేసుకుంటే 200 వస్తే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా, పని లేనప్పుడు వర్షం పడ్డప్పుడు ఎప్పుడన్నా చేద్దాంలే అని చెప్పింది. సో ఈరోజు వీలైంది అక్కకి, ఈరోజు నాకు కూడా వీలైంది కాబట్టి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటున్నా. సో అక్క ఇంటర్వ్యూ ఎట్లా ఉందో, అక్క ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చింటే కింద కామెంట్ చేసుకోండి. ఇంకా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తుంది. సో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు, మాకు ఎప్పుడు అవకాశం రాలేదు చెప్పడానికి. ఇప్పుడు చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం అంటున్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తారో ఒక్కసారి విందామా? సరే, ఏం చెప్తారు మీరు? మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోయినందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా? సో చూసిరు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మా ఛానల్ ద్వారా అవకాశం ఇస్తాం. టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సో చివరిగా అక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తుందో ఒక్కసారి చివరిలో చెప్పిద్దాం. అక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నా పిల్లలకైతే ఫస్ట్ నాకైతే ఫుల్ ధైర్యం నా పిల్లలు, తర్వాత మా తమ్ముడు, అమ్మ, అందరికీ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ ఆడపిల్ల అయినా కానీ ఎవ్వరికి భయపడకుండా ముందుకెళ్ళాలన్నదే నా ఆలోచన. ఎవ్వరికి భయపడొద్దు. ఆడపిల్లల 3 పిల్లల్ని పెట్టుకొని ఎట్లా బతకాలి అని ఆలోచన చేయకుండా నేను ఏం కాదు నేను బతుకుతా, నాకు దేవుడు రెక్కలు ఇచ్చిండు, కష్టం చేసుకొని బతుకుతా అనైతే నేను మీ ముందుకు వచ్చిన. నేనైతే ఆడపిల్ల అంటే ఎవరు చులకనగా చూడకండి. ఒక్కతే ఆడపిల్ల బతుకుతుందంటే చులకనగా చాలామంది చూస్తున్నారు. చాలామంది అంటున్నారు కూడా, ఏంది మొగడు వదిలేసి తిరుగుతుందని కూడా. అట్లెప్పుడు అనుకోకండి. మన ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితోటి సమానం. కానీ మీరు అట్లా చులకనగా చూడొద్దని అయితే అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు కదా, ఆడపిల్లల్ని మంచిగా చూసుకోండి. ఆడపిల్ల అంటే అమ్మవారితోటి సమానం. ఎవ్వరు చులకనగా చూడొద్దు. నేను చెప్పేదైతే అదొక్కటే, ఆడపిల్ల అంటే అమ్మతోటే సమానం. అమ్మవారు అన్నీ. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఫస్ట్ నాకు నచ్చింది అది. అందరూ బాగా చూసుకోండి. ఆడపిల్ల అంటే గౌరవం ఇవ్వండి ఫస్ట్. థ్యాంక్ యూ అందరికీ, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చిన్నోనికి బాగాలేదని ఒకరోజు హాస్పిటల్కి వెళ్తున్నా. నేను వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వస్తా అన్నది, దానికి ఏదో పని వాడి వెళ్ళిపోయింది. తర్వాత ఒక రమక్క అని అప్పుడప్పుడే పరిచయం అయింది. ఆ అక్క, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, నేను కూడా ఫోన్ చేయలేదు, అక్క ఫోన్ చేసింది వీడియో చూసి. ఏమైందిరా ఎక్కడికి వెళ్తున్నావు అంటే హాస్పిటల్కి వెళ్తున్నా అక్క అన్న. ఎమ్మటే వచ్చింది. హైదరాబాద్ బస్ స్టాప్లో దిగిన, జూబ్లీ హిల్స్ బస్ స్టాప్లో దిగిన, కథం అక్కడికి నేను పోకముందుకే చేరుకుంది. ఆ అక్కకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క, నీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మేమైతే. ఇట్లా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క ఆనంద పెడుతున్నారు. నన్ను అయితే ఒక అన్నయ్య ఉన్నాడు, కృష్ణ అని అన్నయ్య, నా లైవ్కి వస్తాడు, నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడిండు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా ఇంటి ఆడపిల్లవమ్మ అని చెప్పిండు. నాకు ఇంతవరకు అట్లా చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. తమ్ముడు అంటే నాకన్నా చిన్నోడు, తమ్ముడు నేను ఒక్కటే. ఇప్పుడు ఈ కొత్త ఆనందాలు నేను చెప్పుకుంటున్నది. నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పిల్లలందరూ ఒకసారి దండం పెట్టి చెప్పారు థ్యాంక్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా పిల్లలు కూడా చెప్తున్నారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమేమో. థ్యాంక్ యూ అందరికీ.